హిట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. జనరల్గా నేను డేట్స్ అవి చెప్పను, కానీ ఇంతకు ముందు జరిగిన డిస్కషన్లో సురేష్ కొచ్చిల్ గారితో చేసిన ఒక డిస్కషన్లో నేను డేట్స్ తప్పు చెప్పడం వల్ల మీరందరూ ఫీడ్బ్యాక్లో డేట్స్ తప్పు చెప్పమంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ కరెక్టింగ్ మీ. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ట్విస్ట్లు, జరకలు, దెబ్బ మీద దెబ్బ, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్లా ఉండింది కాబట్టి. సో మీరు రిపీటెడ్ కంటెంట్ చూస్తున్నారు అని మీకు తెలియకూడదు కాబట్టి, సో కొత్త కంటెంట్ వచ్చిందని తెలియడానికి నేను డేట్స్ చెప్పడం జరిగింది. బట్ థ్యాంక్స్ ఫర్ కరెక్టింగ్ మీ. అండ్ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిల్ గారు ఉన్నారు. సార్, వెల్కమ్ టు స్టూడియో వన్స్ అగైన్. కరెక్ట్ టైంలో వచ్చారు సార్. జస్ట్ దీనికన్నా ముందు జరిగిన ఒక చిన్న అనాలిసిస్ లో ఏం జరగబోతుంది తమిళనాడు భవితవ్యం అన్న టైంలో మీరు వచ్చే టైంకి ఇందాక అన్నట్టే ఎప్పుడు ఏం జరుగుతుందో సమీకరణలు, రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి అన్నట్టు ఇప్పుడు నిజంగా లైక్ తమిళనాడు టీవీకే పార్టీ ఇప్పుడు మొత్తానికి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. జస్ట్ ఈ 20 minutes లోనే ఈ మార్పు జరిగింది. సో కరెక్ట్ టైంలో మీరు వచ్చారు సార్. సినిమా పాలిటిక్స్ వేరు, రియల్ పాలిటిక్స్ వేరు. ఇప్పుడు తెలుస్తుంది అసలు మజా. వెంట్రుకలు ఊడిపోతాయని చెప్పేసి మీరు అంటున్నారు. ఏం జరగబోతుంది తమిళనాడులో? లెట్ హిమ్ రూల్. ఆయన రూల్ చేయాల్సిందే. పాపం గెలిచిండు కదా, 107 సీట్లైనా గెలిచిండు. అండ్ రూల్ చేయనియండి, అప్పుడు తెలుస్తుంది పాలిటిక్స్ ఏంటి, వాగ్దానాలు ఏంటి, బంగారం ఏంటి, 8 కిలోల గ్రాములు బంగారం. సో 1 కోటి మందికి మహిళలకి ఇస్తే ఎంత పడుతుంది మీకు? మీ గవర్నమెంట్ మొత్తం దివాలా అయిపోతుంది కంప్లీట్గా. ఆర్ అన్లెస్ మీ పాకెట్ నుంచి మీరు పెడుతుంటే డిఫరెంట్ థింగ్ అనమాట. అది గవర్నమెంట్ నడిపించడం ఒకటి. మన ఒక ఇంట్లో కూడా మన అమ్మగారు ఇల్లు నడిపిస్తున్నప్పుడు నాన్నగారు తీసుకొచ్చే డబ్బులతోనే ఆమె నడిపిస్తుండే ఇల్లు. దట్ ఈస్ కాల్డ్ బడ్జెటింగ్. ఉన్న డబ్బుల్లోనే బతకాలి మనం, దానికన్నా అవతల వెళ్ళకూడదు ఎప్పుడు. అండ్ మోస్ట్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అదొక పెద్ద స్ట్రగుల్ అనమాట. ఇది కావాలన్నా వద్దా, ఇప్పుడు ఫోన్లు కొనాలన్నా వద్దా, ఇప్పుడు కూడా మనం ఆలోచిస్తాం డబ్బులు ఉంటే కూడా ఎందుకు బాగానే ఉంది కదా అని చెప్పేసి. సో గవర్నమెంట్ నడిపించే కూడా అంత గవర్నమెంట్ పీపుల్ మీ వెల్ఫేర్ స్కీమ్స్ మీరు అనౌన్స్ చేసి దానికి డబ్బులు పెట్టాల్సి వస్తుంది, దానికి ఖర్చులు ఉంటాయి, దానికి మీకు వచ్చే ఆదాయం మీద అది ఉంటుంది. రోడ్లు వేయాలి, స్కూల్ కట్టాలి, బ్రిడ్జ్లు కట్టాలి, మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అది ఇవ్వాలి, చాలా మటుకు ఉంటుంది గవర్నమెంట్లో. సరే, విజయ్కి ఇది మంచి ఒక ఛాన్స్. ఆల్రెడీ ఇప్పుడు బీసీకే వీళ్ళందరూ కలిసి, పిఎంకే అందరు కలిసి సపోర్ట్ చేస్తా అని చెప్పి న్యూస్ వచ్చింది. నేను స్టూడియోకి జస్ట్ స్టెప్ ఇన్ చేస్తున్నప్పుడు వచ్చింది న్యూస్. అది లెట్ హిమ్ రూల్. ఎందుకంటే ఆయన చేసిన తప్పు ఏంటంటే అది ఒక కాన్స్టిట్యూషనల్ తప్పు. అదే సింగిల్ ఇవాళ సెంగోటి అని చెప్పి వాళ్ళ పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన. యాక్చువల్లీ 10 times ఎమ్మెల్యే ఆయన ఏఐడిఎంకే నుంచి వచ్చిండు. ఆయన చాలా క్లియర్గా చెప్పినంట విజయ్కి చెప్పినంట, ఇది ఇట్లా కాదు, సింగిల్ లార్జెస్ట్ పార్టీకి వెళ్ళి లెటర్ ఇవ్వండి, గవర్నర్ వీళ్ళు ఆటోమేటిక్లీ ఇన్వైట్ ఇవ్వండి. అది వినకుండా కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాట విని ఆయన వెళ్ళి కాంగ్రెస్ వచ్చేసిండు పడుతుందని చెప్పేసి, అది గవర్నర్ రిజెక్ట్ చేసిండు. ఎందుకు సార్ తప్పు చేయడం? అది ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రీ పోల్ అలయన్స్ యూ కెన్ గివ్ ఎ లెటర్. ఇప్పుడు మీరు టైఅప్ ఉందనుకోండి, ముందు ఇప్పుడు కాంగ్రెస్ డిఎంకే టైఅప్ ఉండే, చిన్న పార్టీలు ఉండే. అదేంటంటే ఏఐడిఎంకే బీజేపీ అని చిన్న పార్టీలు ఉండే. ఇప్పుడు వీళ్ళు మెజారిటీకి దగ్గర వచ్చింది అనుకోండి, లేకుండా మెజారిటీకి వచ్చిందంటే వీళ్ళేం చేస్తారు, డిఎంకేకి మెజారిటీ లేకపోయినా కానీ వాళ్ళు తోడున్న పార్టీలు అందరికి మెజారిటీ ఇచ్చేసి మేము ప్రీపోల్ అలయన్స్లో ఉన్నామని చెప్పి ఒఫిషియల్లీ అనౌన్స్ చేస్తారు ముందు. సో ద గవర్నర్ ఆల్సో నోస్ దట్ యు హ్యావ్ ప్రీపోల్ అలయన్స్. అప్పుడు మీ లెటర్ యాక్సెప్ట్ చేస్తారు. కానీ పోస్ట్ పోల్ అలయన్స్ ఇస్ అ బిగ్ రిస్క్. ఓకే, ఎందుకంటే మీరు అది దేనికోసం చేస్తున్నారా, పొలిటికల్ దానికోసం చేస్తున్నారా అని కాదు. సో ద బెస్ట్ వే టు డూ ఇట్ ఇస్ మీరు సింగిల్ లార్జెస్ట్ పార్టీకి వెళ్ళి ఇచ్చేస్తే గవర్నర్ ఏమంటారు, సరే ఐ విల్ స్వేర్ యూ ఇన్, బట్ 15 daysలో మీరు మెజారిటీ ప్రూవ్ చేయాలి అసెంబ్లీలో అంటారు. అదొక రూల్ అనమాట. టైం ఉంటుండే. ఇది ఓపెనింగ్ ఆఫ్ ద అసెంబ్లీ, అంటే కొత్త అసెంబ్లీకి. నడుమిట్లో మీరు అసెంబ్లీలో కొంచెం డిఫెక్షన్స్ ఉంటాయి, ఎక్కడి నుంచి అక్కడ పారిపోతారు, అక్కడి నుంచి ఇక్కడ పారిపోతున్న కేసులు ఉంటాయి చాలా మటుకు. అట్లాంటి కేసుల్లో ఏమవుతుందంటే బొమ్మాయి జడ్జ్మెంట్ అని చెప్పి ఒక జడ్జ్మెంట్ ఉంది. బొమ్మాయి గారు కర్ణాటక ముఖ్యమంత్రి ఉన్న ఇట్లనే గవర్నర్ డిస్మిస్ చేసి అది మెజారిటీ లేదని చెప్పి తర్వాత వీళ్ళు పార్లమెంట్ అక్కడ ప్రెసిడెంట్ని కలవడం, గవర్నర్ని కలవడం, అంతా డ్రామా జరిగింది రాజ్భవన్. ఇక్కడ ఎన్టీఆర్ గారితో జరిగిన అదే డ్రామా. మన రామ్లాల్ అని చెప్పే గవర్నర్ ఉండే, ఆయన ఎన్టీ రామారావు గవర్నమెంట్ డిస్మిస్ చేసాడు, మెజారిటీ పోయిందని. నాదేళ్ల భాస్కర్ రావు అప్పుడు గవర్నమెంట్ తీసుకెళ్ళిపోయిందని. ఆ టైంలో ఎన్టీ రామారావు గారు వీళ్ళని ఫస్ట్ గవర్నర్ దగ్గర తీసుకెళ్లారు, దాని తర్వాత ఢిల్లీకి తీసుకెళ్లి ప్రెసిడెంట్ ముందు ఎమ్మెల్యేలు అందరినీ పరేడ్ చేశారు. అంటే చూడండి ఆయన గవర్నర్ అన్నారు, మెజారిటీ లేదన్నారు, చూడండి మెజారిటీ ఉంది కదా అని చూపించారు. ఓకే, అది కూడా ఒక టెస్ట్ కేసు అయింది. అట్లాంటి చాలా కేసెస్ కాంగ్రెస్ హయాంలో జరిగింది, ఇప్పుడు బీజేపీ హయాంలో కూడా జరుగుతుంది. కానీ పరేడింగ్ నడవట్లేదు, ఇప్పుడు మీరు లిస్ట్ ఇస్తున్నారంతే. సో అప్పుడు ఆ రోజు విజయ్ ఫస్ట్ వెళ్ళినప్పుడు 2 రోజుల ముందు ఆయన ఇదే చేయాలంటే వీఆర్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ అండ్ హియర్ ఇస్ మై 107 seats. ఎందుకంటే 108 seat ఇస్ హిస్ సీట్ ఓన్లీ అగైన్. ఆయన 2 సీట్ల నుంచి పోటీ చేసిండు, దానికోసం ఆటోమేటిక్లీ స్వేరింగ్ ఇన్ అయిపోతుంది. దాని తర్వాత ఒకసారి గవర్నమెంట్లో మీరు ఉంటే ఎవరినైనా గుంజుకోవచ్చు, డబ్బులు పెట్టో ఏమైనా పెట్టి గుంజుకోవచ్చు మీరు, అది సో అది ఇన్ఎక్స్పీరియన్స్ చూపిస్తుంది. ఇంకోటి కాంగ్రెస్ మాటలు వింటే ఇది అవుతుందని తెలిసిపోయింది ఆయన కూడా ఇప్పుడు. ఓకే, సో నో ప్రాబ్లం, దిస్ ఇస్ గుడ్ స్టార్ట్, లెట్ ఇట్ గో ఆన్. ఎందుకంటే ఇప్పుడు లార్జెస్ట్ పార్టీకి ఎలక్ట్ అయినా కూడా లెట్ హిమ్ రూల్, నో ప్రాబ్లం. ఆయన పరిపాలించండి, చూద్దాం ఏం జరుగుతుందో.
వాగ్దానాలు చాలా ఇచ్చిండు. ఆ వాగ్దానాలు ఏమైతుంది భగవాన్ జానే, అది తర్వాత తెలిసిపోతుంది. ఎట్లా డబ్బులు లేనప్పుడు తర్వాత చేయలేపిస్తారు వీళ్ళు, తెలియదని చెప్పి కర్ణాటకలో అదే జరిగింది, హిమాచల్ ప్రదేశ్లో అదే జరిగింది. చాలా మటుకు తెలంగాణలో చేస్తున్నారు, కానీ దాంతోపాటు మిగతా స్కీమ్స్ అన్నీ పోతున్నాయి. ఎందుకంటే ఒకసారి మీరు వెల్ఫేర్ స్కీమ్ల మీద డబ్బులన్నీ గుంజుకుంటే మీకు రోడ్లు కట్టడానికో, బ్రిడ్జ్లు కట్టడానికో, స్కూళ్ళు కట్టడానికో, అభివృద్ధి చేయడానికి దేనికి డబ్బులు ఉండవు మీ దగ్గర. అంటే 100 రూపాయల ఆదాయంలో మీరు 85 రూపాయలు దీనికోసం తీసుకెళ్తే దాంతో శాలరీలు, ఇంట్రెస్ట్ అన్నీ కలుపుకుంటే 15 రూపాయలు మిగులుతుంది. ఆ వాగ్దానాలు ఏమి లేకుండా మీకు 50 రూపాయలు ఉంటుండే. మీరు రోడ్లు చాలా బాగా రోడ్లు వేయచ్చు, మంచి స్కూళ్ళు కట్టచ్చు, టీచర్ రిక్రూట్ చేయొచ్చు. ఇదంతా చేయలేరు ఇప్పుడు. ఓన్లీ వెల్ఫేర్. ఇది మళ్ళీ మంచి చేయాలనుకుంటే మళ్ళీ 100 పెట్టి 1000 తీసుకోవాలంటే అది మళ్ళీ వేరే కథ అదంటారా. సో ఇది ప్రాబ్లం ఇప్పుడు. సో విజయ్ కేస్ ఐ థింక్ ఇస్ సెటిల్, దర్ ఇస్ నో ఇష్యూ నా. అది చాలా మంది గవర్నర్ కాన్స్పిరసీ అన్నారు, కాన్స్టిట్యూషన్ తెలియదు వాళ్ళకి. చాలా హరీష్ సాల్వే కూడా నిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు, టీవీలో చూశాను. అది చాలా మటుకు ఇట్స్ వెరీ వెరీ క్లియర్ దట్ విజయ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో చేసిన తప్పది. ఎనీవే ఇట్స్ కరెక్టెడ్ నౌ. హోప్ఫుల్లీ ఇంకా 2-3 రోజుల్లో స్వేరింగ్ ఇన్ అయిపోతుంది ఆయనకి, అది కూడా దాని ప్రాబ్లం ఉండదు. కానీ ఇంట్రెస్టింగ్ వెస్ట్ బెంగాల్లో ఉందన్నమాట. అక్కడ ఆఫ్కోర్స్ రేపు సువేందు అధికారిని మోస్ట్ ప్రాబ్లీ స్వేరింగ్ చేస్తారు. ఇప్పుడు దాకా డీటెయిల్స్ రాలేదు, బహుశా సాయంత్రం దాకా వచ్చేస్తుంది as CM. Wow. And expected, because as expected mostly 99%. కానీ వెస్ట్ బెంగాల్ ఇప్పుడు ఒక డిస్టర్బింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ పోస్ట్ పోల్ వైలెన్స్. ఇది ఒక చాలా కామన్ థింగ్. ఇప్పుడు కాదు, సిపిఎం హయాం నుంచే ఉంది. వాళ్ళ ఒపోనెంట్స్ని చంపుతారు ఆ టైంలో. అప్పుడు బీజేపీ లేకుండా వెస్ట్ బెంగాల్లో వాళ్ళు వ్యతిరేకంగా ఎవరెవరు ఉన్నారు వాళ్ళని ఫినిష్ చేస్తారు. అప్పుడు లెఫ్ట్ ఫ్రంటే ఉండే, అక్కడ కాంగ్రెస్ ఉండే ఆ టైంలో వాళ్ళ ఒపోనెంట్. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటే సైడ్లో వచ్చేసారు. కానీ ఈ లెఫ్ట్ ఫ్రంట్ ది వైలెన్స్ ఇప్పుడు తర్వాత మమతా బెనర్జీకి వచ్చిందనమాట. అదే వైలెన్స్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇటువైపు వచ్చింది. ఇది ఒక కల్చర్ లాగా అయిపోయింది కదా సార్. కరెక్ట్, కిల్లింగ్ ఫీల్డ్స్ అంటారు దాన్ని బేసిక్లీ. అంటే మీరు పొలిటికల్ అప్పుడు మీ ఆపోజిట్గా ఎవరైనా ఓటేస్తే వాళ్ళని చంపేయడం, మీ వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడే వాళ్ళని చంపేయడం. చంపడం అనేది చాలా కామన్. కుక్కలు కొడుతున్నట్టు కొడుతారు వాళ్ళు, అది ప్రాబ్లం. సువేందు అధికారి పిఎని కొట్టారు. పిఎని ఆలోచించారు కొట్టారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ చనిపోయాడు, అసలు చంపేశారు అతన్ని. అదే అంటే లాంగ్వేజ్ మీరు అలా చెప్పారు, బట్ యూనో దాన్ని ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్ గా తీసుకుంటే చంపేయడం ఏంటి సార్ అసలు. అది ఒక సీఎం క్యాండిడేట్ పిఎన్ చంపేయడం. అదే అంటారు, అది దమ్ చూడండి వాళ్ళది. దే నో దట్ వాళ్ళని రేపు పట్టుకుంటారు తెలుసు వాళ్ళకి. ఓకే, ఎట్లయినా పట్టుకుంటారు పోలీసు వాళ్ళు. ఇన్వెస్టిగేషన్లో సీసీటీవీ మీద అన్నీ చూసేసి నంబర్ ప్లేట్ ఫేక్ ఉంటుంది, అది ఆల్రెడీ తెలిసిపోయింది నంబర్ ప్లేట్ ఫేక్ ఉండని. అదన్నీ జరిగిన తర్వాత కూడా వీళ్ళని పట్టుకుంటారు, వీళ్ళు తెలిసి ఎన్కౌంటర్ చేయొచ్చు రేపు అని చెప్పేసి. వాళ్ళ ధైర్యం ఏంటి సార్ వాళ్ళు. అదే కాంట్రాక్ట్ కిల్లర్స్ ఉంటారు వీళ్ళంతా. మన దగ్గర కూడా చూస్తాం కదా, మనం అప్పుడు ముందు ముంబైలో ఉండేవి సినిమాలు చూస్తాం మనం, కాంట్రాక్ట్ కిల్లింగ్. ఓకే, 50 काम से पहले 50 काम के बाद అని చెప్పి సూట్ కేసు ఇచ్చేస్తాడు. అది ఫోటో ఇచ్చారు, ఈ మనిషి కొట్టేశాడు అని చెప్పేసి. సో ఆ కోపం ఉండొచ్చేమని, అది అరెస్ట్ చేసిన తర్వాత తెలిసి ఎవరు చేపించాడు ఇదంతా అనేది. న్యాచురలీ భవానీపూర్లో ఓడిపోయిన కోపంతో చేశారని చెప్పి సువేందు చెప్తున్నారు. మమతా బెనర్జీ వాళ్ళు చేపించారు, అభిషేక్ చేపించారు అని తెలియదు మనకి ఇప్పుడు. కానీ వెస్ట్ బెంగాల్లో ఉన్న పాలిటిక్స్లో ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. ఎందుకంటే ఇప్పుడు సిఐఎస్ఎఫ్ని, సిఆర్పిఎఫ్ని, ఇంకా బిఎస్ఎఫ్ని ఆల్మోస్ట్ 6 months ఇక్కడ ఉంచుకుంటారని చెప్పినప్పుడు మమతా బెనర్జీ పెద్ద ఇష్యూ చేసింది దాన్ని. ఎందుకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళందుకు మా పోలీసు వాళ్ళు ఉన్నారు. కానీ పోయినసారి కూడా మనకు తెలుసు, మోర్ దెన్ 100 మంది చనిపోయారు బీజేపీ కార్యకర్తలు. ఎంతోమంది మహిళల్ని రేప్ చేశారు వీళ్ళు. దానికోసం ఈసారి ఉంచుకున్నారు. సో ప్రీపోల్ వైలెన్స్ లేకుండే చాలా మటుకు చాలా పీస్ఫుల్గా జరిగింది ఈ ఎలక్షన్ అనమాట. ఒకటే సీట్ల కౌంటర్మెంట్ జరిగింది. లాస్ట్ టైం 6 నుంచి 7 ఫేజ్లో పోలింగ్ జరిగితే ఈసారి 2 ఫేజ్లో పోలింగ్ అయిపోయింది. సో ద లా అండ్ ఆర్డర్ వాజ్ వెరీ గుడ్. కానీ ఒక డెస్పరేట్ సిచ్యువేషన్గా వీళ్ళు లాస్ట్ మినిట్లో వచ్చేసి ఒకసారి ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఏం చేయాలని వీళ్ళకి కూడా అర్థం కాదు, పిచ్చి పట్టినట్లు అయిపోతుంది అనమాట. అదే జరిగింది. హోప్ఫుల్లీ ఈ వైలెన్స్ షుడ్ ఎండ్ ఇప్పుడు. ఎందుకంటే రేపు గవర్నమెంట్ ఒకసారి టేక్ ఓవర్ చేస్తే కొత్తగా ఐపీఎస్ ఆఫీసర్ని అమిత్ షా గారు ట్రాన్స్ఫర్ చేశారన్నారు. యాజ్ అడ్వైజర్ ఉండొచ్చు, లేకుంటే ఇంకేదైనా పోస్ట్కి ఉండొచ్చు. అండ్ వెస్ట్ బెంగాల్లో ఒక ఉత్తరప్రదేశ్ లాగా క్లీనప్ జరగాలి. ఎట్లా యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ని మొత్తం మార్చేశారు. సాయంత్రం 6 గంటనే వాడు బయటికి కూడా వెళ్ళాడు ఉత్తరప్రదేశ్లో. భయపడతారు, అమ్మాయిలతో చెప్పక్కర్లేదు. ఈవెన్ నేను ఒకసారి నోడియాకి వెళ్ళినప్పుడు చాలా సంవత్సరాల ముందు, 15 సంవత్సరాల ముందు, సాయంత్రం ఒకసారి బయటికి వెళ్ళి తిందామంటే మా వాచ్మెన్ చెప్పాడు, నేను తీసుకొస్తాను సార్, మీరు వెళ్ళకండి సార్ అని. అంత దారుణమైన పరిస్థితి ఉండే అప్పుడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాడు ఎవడైనా చేసి ఏదైనా దొంగతనం చేసో లేకుంటే రేప్ చేసినంటే ఆ నెక్స్ట్ డే వాడు పోయిండు అంతే, ఎన్కౌంటర్. నిన్ననే 9 మందిని తీసేసిండు, లేపేసాడు ఎన్కౌంటర్లో. సో ఇది జరుగుతుంది. సో భయం ఉంటుంది ఇంకోనికి. ఓకే, ఎప్పుడైనా భయం ఉండాలి. డర్ అచ్చాయ్ అంటారు హిందీలో. ఇది భయం లేకున్నప్పుడు ఇది చేస్తుంది ఇదంతా. ఇది మనం ఈవెన్ ఇజ్రాయెల్లో చూస్తాం, సూసైడ్ బాంబింగ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇల్లు కొలుగొట్టేస్తారు. వాళ్ళు తడిలేటప్పుడు వాళ్ళు ఆలోచిస్తాడు 10 సార్లు, నేను పోతాను, నాకు లక్షల డబ్బులు ఇచ్చిండు, కానీ మా ఫ్యామిలీ సంగతి ఏంటనేది. అది భయం ఉండాలి ఎప్పుడు. సో ఈ లా అండ్ ఆర్డర్ షుడ్ బి ద ఫస్ట్ థింగ్, ప్రయారిటీ అనమాట.
ఈ డర్ అచ్చా హే అనే ఫార్ములానే వాళ్ళు కూడా వాడుతున్నట్టుగా ఉంది కదా సార్. అందుకే కదా సార్ శువేందు అధికారి పిఏని కూడా అదే. చాలా చోట్ల కూడా జరిగినాయి ఇలాంటివి. కరెక్ట్. ప్రాబ్లం ఏంటంటే కల్చర్ అది ఉంది అక్కడ, ఒక కిల్లింగ్ ఫీల్డ్స్ కల్చర్ ఉంది అక్కడ. మీరు ఈ కల్చర్ మీరు సౌత్లో చూడరు ఎక్కువ. ఈవెన్ మహారాష్ట్రలో లేదు, హత్యా రాజకీయాలు ఇంత లేవు సార్. మహారాష్ట్రలో లేదు, గుజరాత్లో లేదు, రాజస్థాన్లో లేదు, మధ్యప్రదేశ్. ఇది వెస్ట్ బెంగాల్లో ఎందుకంటే కమ్యూనిస్ట్ వాళ్ళ కల్చర్ ఉండేది ముందు. కమ్యూనిస్ట్ కల్చర్లోనే ఇది ఉంది. కిల్లింగ్ అనేది చాలా నార్మల్ వాళ్ళకి. ఒక చిన్న కుక్కర్ కొట్టినట్టు కొడతారు వాళ్ళు. అది సో అది ఇప్పుడు పోయింది. ఈ కల్చర్ మారుతుంది. మారిన తర్వాత కూడా మనం చూడాల్సింది ఏంటంటే, ఒకటి ఫస్ట్ ప్రయారిటీ నేను ఇప్పుడు చెప్పాను, 3 ఐటమ్స్ ఉన్నాయి బకెట్ లిస్ట్లో బీజేపీది. ఫస్ట్ ఇస్ లా అండ్ ఆర్డర్. ఈ లా అండ్ ఆర్డర్ స్టెబిలైజ్ చేయాల్సిందే. లా అండ్ ఆర్డర్ ఒకసారి స్టెబిలైజ్ చేస్తే వితిన్ 6 నెలల లోపల అక్కడ జరిగిన అక్రమాల గురించి ఒక కమిషన్ పెట్టాలి. అక్కడ బెంగాల్లో లాస్ట్ 15 సంవత్సరాల్లో జరిగిన అక్రమాలు, అక్కడ రేప్ కానీ మర్డర్ కానీ ఏదైనా కానీ రిపోర్ట్ చేయలేనిది కూడా, దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలైన ఇన్వెస్టిగేషన్ ఎక్కడా లేకుండా అక్కడ ఆగిన అన్ని కేసులు బయటకు తీసి జ్యుడిషియల్ కమిషన్ పెట్టాలి. నేను దీని ఎగ్జాంపుల్ ఎప్పుడు ఇస్తూనే ఉంటాను. ఇది మన సెకండ్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత ఈ నాట్సీస్ ఈ జ్యూస్ని చంపారు చాలామంది, లక్షలాది మందిని గ్యాస్ చేంబర్లో చంపేశారు. ఇదంతా అయిన తర్వాత, సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత వీళ్ళు ఈ జ్యూస్ని ఈ ఎస్ఎస్ అంటారు వీళ్ళు నాట్సీస్ని, వాళ్ళ ఆఫీసర్స్ అందరినీ పట్టుకున్నారు చాలామందిని, allied ఫోర్సెస్ పట్టుకుని ఏం చేస్తారంటే న్యూరంబర్గ్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ ఒక ట్రయల్ చేయించారు జర్మనీలో. చాలామందిని ఫైరింగ్ స్క్వాడ్ ముందు తీసుకెళ్ళి ఫినిష్ చేసేసారు, కొంతమంది ఉరి చేసేసారు ఈ చేసిన వాళ్ళందరినీ. ఇది ఇక్కడ కూడా అదే జరగాలి. ఎవరెవరు చేశారో వాళ్ళ మీద ఒకటి ఎంక్వైరీ ఉండాలి, దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ ఉండాలి, దాని తర్వాత వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వితిన్ 3 months ఇన్వెస్టిగేషన్ కంప్లీట్, ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్, డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ అంతా అయిన తర్వాత జడ్జ్మెంట్ 3 నెలలు వచ్చేసేయాలి. ఇది ఒక కాన్ఫిడెన్స్ తీసుకొస్తారు అక్కడ ఉన్న విక్టిమ్స్. ఎందుకంటే చాలామంది మహిళల్ని రేప్ చేశారు అక్కడ, చాలామంది. కొంతమంది రిపోర్ట్ కూడా చేయలేదు భయపడి. చాలామంది ఇల్లు కొట్టేసుకున్నారు, ఇల్లు తీసేసుకున్నారు. పార్టీ ఆఫీస్ ఇప్పుడు చూసిన నిన్న కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో వాళ్ళ ఫేస్బుక్ పోస్ట్లో పెట్టింది, మాకు 220 ఆఫీసెస్ మాది రిటర్న్ వచ్చేసిందని. నేను రాశాను దాని కింద, మీరు బీజేపీకి థ్యాంక్స్ చెప్పండి ఒకసారి అని చెప్పేసి. ఇది బేసిక్. పార్టీ ఆఫీసులో కబ్జా చేశారు. ఇప్పటి నుంచో 15 సంవత్సరాలు లేదంట, వాళ్ళు ఎప్పుడో కబ్జా చేసుకున్నారంట. ఇప్పుడు వాళ్ళకి రిటర్న్ దొరికింది. ఆలోచించండి, కమ్యూనిస్ట్ వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అది మా ఆఫీసెస్ అన్నీ మాకు వచ్చేసిందని చెప్పేసి అంతా టీఎంసీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారండి. ఇది మహేష్, ఇది మెయిన్ థింగ్ వీ షుడ్ రిమెంబర్ దిస్. ఈజ్ వైలెన్స్. చూడండి కల్చర్ ఒకటి. అది మమతా బెనర్జీ అంటే ఒక మహిళగా ఉండి ఆమె పరిపాలించిన స్టేట్ లేదు, ఎట్లా ఆమె అనుమతించిందో అని నాకు డౌట్ వస్తుంది అనమాట. హౌ విల్ యూ అలౌ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్? ఐ మీన్ మీరేదో జంగల్ రాజ్ కాదు ఇది చేయడానికి అంతా, ఇది ఆఫ్ఘనిస్తాన్ కాదు ఇది. ఎందుకు చేశారో ఆమెకి తెలుసు. పొలిటికల్ సర్వైవ్ కావడానికి చేస్తారా? అది మీరు 5 సంవత్సరాల తర్వాత మీరే ఉన్నారు కదా ముఖ్యమంత్రి, మళ్ళీ మీ ప్రాబ్లం ఏంటి? మళ్ళీ ఎందుకు చేపిస్తున్నారు అంటే అక్కడ గుండాయిజం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇప్పుడు కల్కట్టాలో మీరు ఎక్కడున్నా కానీ వెస్ట్ బెంగాల్లో మీరు ఇల్లు కడితే మెటీరియల్ కావాల్సి వస్తుంది. మీ ఇల్లు కట్టాలని సిమెంటు, ఇసుక, ఇటుకలు అన్నీ కావాల్సి, అన్నీ వాళ్ళ కాంట్రాక్టర్ ఉంటారు. వీళ్ళ దగ్గర ఒక టీం ఉంటుంది టీఎంసీ, ప్రతి విలేజ్కి వాళ్ళ దగ్గర నుంచే కొనాలి. రేట్లు డబుల్ ఉంటాయి. ఒకసారి సిమెంట్ సంచికి ఇంత ఉంటే దానికన్నా ఒక 40% ఎక్కువ అడుగుతాడు. తీసుకోవాల్సింది, బయట నుంచి మీరు తీసుకోలేరు. ఇది ఈవెన్ కేరళలో వినలేదు నేను. కేరళలో ఇంకా దీనికన్నా దారుణమైన పరిస్థితి, కానీ కేరళలో ఇది లేదు. ఇట్లాంటి పరిస్థితులు బతికారు. ఒక సుభాష్ చంద్రబోస్ వాళ్ళ రిలేటివ్ రిపోర్ట్ చేశారు, వాళ్ళ ఇల్లు కూడా ఇట్లానే కొట్టడానికి ట్రై చేశారు తీసుకెళ్ళడానికి. సుభాష్ చంద్రబోస్ అక్కడ ఎంత వర్షిప్ ఉంటుందో తెలుసు, చెప్పినట్టు వాళ్ళ ఇల్లే అచ్చా అడిగినట్టే గుండాలంతా టీఎంసీ వాళ్ళు. ఇది ఎవరు ఇల్లు అంటే వీళ్ళు ఆమె వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ గ్రాండ్ సిస్టర్ కూడా ఉన్నారు. ఆమె చెప్పిందంట, 3rd generation. ఆమె చెప్పిందంటే ఇది సుభాష్ చంద్రబోస్ ఇల్లు అంటే ఆయన విలువండి అని చెప్పినంట. అట్లాంటి అరగెన్స్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు దిగొస్తున్నారు. మీరు చూస్తున్నారు కొన్ని వీడియోలు లాస్ట్ 3-4 రోజుల నుంచి ఎట్లా కొడుతున్నారు పబ్లిక్. సో ఏమైందంటే కోపం ఉంది వాళ్ళకి, మహిళలకి ఎస్పెషలీ. మా మీద మీరు ఇన్ని రోజులు ఇన్ని అత్యాచారాలు చేశారు చూడండి, మేము యాక్చువల్లీ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. ఒకవైపు చూస్తే కరెక్ట్ కాదు, కానీ మన జ్యుడిషియల్ సిస్టమ్ అట్లా ఉంది. వీళ్ళని రేపు అరెస్ట్ చేసి జైల్లో తీసుకెళ్ళి బిర్యానీ పెట్టి వీళ్ళని కొంచెం వెయిట్ ఎక్కువ చేసి అదే చేసుకెళ్తారు. ప్రాసిక్యూషన్ చేయలేరు, విట్నెస్ ఉండదు, విట్నెస్ హాస్టైల్ అయిపోతారు. ఇదన్నీ జరుగుతుంది. అంటే ఇప్పుడు విజిలాంటీ జస్టిస్ ఉన్న వాళ్ళని ఫినిష్ చేసేసాడు కథ. దట్ ఈస్ వాట్ ఈస్ ద మెయిన్ లుక్అవుట్ అనమాట. అదే జరుగుతుంది, కానీ జరగకూడదు. చూద్దాం. కానీ ఒక జ్యుడిషియల్ కమిషన్ ఇమ్మీడియట్గా పెట్టాల్సి వస్తుంది స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ ఎన్ఐఏకి అప్పగించాలి ఇన్వెస్టిగేషన్ అంతా. ఎన్ఐఏ లాంటి బాడీ ఉంటే బాగుంటుంది, స్టేట్ గవర్నమెంట్ కాదు. మూడవది అక్కడ ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలి, కొత్త పెట్టుబడులు. వెస్ట్ బెంగాల్ అండ్ స్పెషలీ కోల్కతా డెడ్.
ఎకానమీ లేదు వాళ్ళకి. ఇండస్ట్రీ ఎప్పుడో పారిపోయారు అక్కడి నుంచి కమ్యూనిస్టులు తని, కమ్యూనిస్ట్ టైం నుంచి పారిపోయారు. సేమ్ విత్ లైక్ కేరళ ఉంది. వీళ్ళిద్దరికి చాలా మంచి కనెక్షన్స్ ఉంది. ఒకటి కమ్యూనిజము, ఒకటి ఫిష్, మళ్ళీ ఇట్లాంటి ట్రేడ్ యూనియన్స్, ఇదన్నీ కామన్ ఉంది కేరళకి వెస్ట్ బెంగాల్కి. బిర్లా లాంటి వాళ్ళే అక్కడ అందరు పారిపోయారు. డన్లప్ చూడండి, ఐటీసీ పెద్ద పెద్ద ఇది ఉండే అక్కడ, అందరు బంద్ చేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఎందుకంటే ఇదే, మీరు ఒక షాప్ పెట్టాలా, ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ముందాడు జెండా కొట్టేస్తాడు తీసుకొచ్చి, మా వాళ్ళనే రిక్రూట్ చేయాలి, మాకు హఫ్తా ఇవ్వాలి, ఇది నడుస్తూనే ఉంటుంది ఆ కల్చర్. దాంతో లాస్ట్ సింగూర్, మమతా బెనర్జీ హర్సెల్ఫ్ డిడ్ ఇట్, ఆమె చేసింది సింగూర్ వ్యతిరేకంగా, టాటా వ్యతిరేకంగా. ఎందుకు? అక్కడ ఉన్న పేదోళ్ళ భూమి గుంజుకుంటున్నారు, అక్కడ ఉన్న ఫార్మర్స్ గుంజుకుంటున్నారు భూమి అని చేసి. ఏమైంది? వాళ్ళు సనంత్కి వెళ్ళిపోయారు గుజరాత్లో, అక్కడ సెటప్ చేసుకున్నారు ఫ్యాక్టరీ. ఎవరికి పోయింది ఉద్యోగాలు? బెంగాలీ వాళ్ళది పోయింది. ఇది అర్థం చేసుకోవాలి ముందు, దట్ వీ నీడ్ ల్యాండ్ ఫర్ డెవలప్మెంట్. అది లేకుండా చేయలేము. మంచి రేట్ ఇవ్వాలి, ఎస్, అది ఎవరైనా ఉండండి, ఓకే, దట్ క్యాన్ బి ఫార్మింగ్ కమ్యూనిటీ ఉండొచ్చు, అది ఎవరైనా పేదోళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి డెఫినెట్గా మార్కెట్ రేట్ కన్నా వన్స్ ఆర్ ట్వైస్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది దానికి, అంటే డౌట్ లేదు. కానీ డెవలప్మెంట్ లేకుండా బెంగాల్లో నడవదు. బెంగాల్ ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు అందరూ బయట వెళ్ళి పనిచేస్తున్నారు, యంగ్స్టర్స్. ఓకే, బెంగాల్ ఇస్ లిటరలీ గ్రేవ్ యార్డ్ అయిపోయింది ఇండస్ట్రీస్. దాన్ని మొత్తం మార్చాలంటే మోదీ గారితోనే అవుతుంది, ముఖ్యమంత్రితో కాదు. మోదీ గారు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కొన్ని తీసుకురావాల్సి వస్తుంది వెస్ట్ బెంగాల్కి. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్న కొన్ని కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అని బెంగాల్కి తీసుకొస్తేనే బాగుంటుంది. మిగతా స్టేట్స్ అన్ని బాగానే, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు, ఈవెన్ ఉత్తరప్రదేశ్, హర్యానా, వీళ్ళందరూ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. మీరు తీసుకురావాల్సిన ప్రాజెక్ట్ కల్కటాకి, వెస్ట్ బెంగాల్, ఎందుకంటే దాంతోనే ప్రజలు అక్కడ వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఒక గవర్నమెంట్ ఉంది, మా కోసం ఒక గవర్నమెంట్ కూడా ఉందని చెప్పేసి, అది ఇంపార్టెంట్. సో 3 అన్నారు సార్, లా అండ్ ఆర్డర్, పెట్టుబడులు, ఇంకోటి ఎంప్లాయ్మెంట్ చెప్పాను చూడండి. ఒకటికి ఒక లింక్ ఉంది. లా అండ్ ఆర్డర్ స్టేబుల్ ఉంటే పెట్టుబడి వస్తుంది, పెట్టుబడి పెడితే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఓకే, ఇది 3 మీరు తీసుకున్నాడు, పెద్ద లిస్ట్ అక్కర్లేదు, 15 ఐటమ్ 20 ఐటమ్, వెల్ఫేర్ స్కీమ్లు, అదంతా నార్మల్, అది చల్తా. కానీ ఎప్పుడు దాకా మీకు ఒక స్టెబిలిటీ ఉండదో చూడు. అది మళ్ళీ ఉత్తరప్రదేశ్ ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే, యోగి ఆదిత్యనాథ్ వచ్చే ముందు సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంది చూడండి. ఈవెన్ బీహార్ ఇంప్రూవ్ అయింది. ఉత్తరప్రదేశ్లో బాహుబలి తిరుగుతుండే అతీక్ అహ్మద్ లాంటి వాళ్ళు ఏం చేసాడు, కథం చేసేసాడు, కోర్టు నుంచి బయటకు వస్తే కొట్టేసాడు, అంతే. ఎవడు కొట్టిండో తెలియదు మనకి. ఇట్లాంటి పరిస్థితి ఉన్నాయి. వీ నో ఇట్స్ ఇల్లీగల్, కానీ ఏం చేయాలి? ఓకే, ముళ్ళు తీయాలంటే ఇంకా ముళ్ళుతో తీయొచ్చు మనం, అది సంగతి అనమాట. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో వెస్ట్ బెంగాల్ని లాస్ట్ 50 సంవత్సరాలు, 34 సంవత్సరాలు వీళ్ళది, 15 సంవత్సరాలు మమతా బెనర్జీది, మొత్తం కంప్లీట్గా సత్యానాశ చేశారు. మిగతా స్టేట్స్ అంతా ఎక్కడో వెళ్ళిపోయింది. ఒక టైంలో బెంగాల్, కల్కటా వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మన అందరూ తెలిసింది, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి వచ్చింది మచిలీపట్నం నుంచి వచ్చారు, ఎంటర్ అయ్యారు పోర్ట్ నుంచి. అక్కడి నుంచి వాళ్ళు డైరెక్ట్ కల్కటాకి వెళ్ళారు. ఈ కల్కటాకి వెళ్ళి అక్కడ రాజధాని పెట్టుకున్నారు వాళ్ళు. ఆ రాజధాని ఇప్పుడు ఇక్కడ లేదు. ముందు అంటుండే ఒక సేయింగ్ ఉండే ఇంగ్లీష్లో, వాట్ బెంగాల్ థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో అని. అంత ముందుకున్నారు బెంగాలీ వాళ్ళు, అడ్వాన్స్డ్ ఉండే వాళ్ళు. కానీ ఇప్పుడు ఏం లేదు. వాళ్ళ ఫిలిమ్స్ పోయినాయి, వాళ్ళ లిటరేచర్ పోయింది. which they are very proud of. Yes, they are definitely need to be proud of. కానీ అన్నీ పోయినాయి. ఎందుకంటే ఈ భావజాలం ఒకటి కమ్యూనిస్టు, దాని తర్వాత మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఏంటంటే ఏం కొట్లాడతారు, ఏమంటే గవర్నమెంట్ని చేస్తారు, ప్రజలతో అసలు పెట్టించుకోరు. షీ గాట్ టోటలీ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద జనరల్ పబ్లిక్ అన్నమాట. బయట ఏం నడుస్తుంది ఆమెకు తెలియదా? తెలుసు, కానీ ఆమె ఏం పట్టించుకోదు. ఎందుకంటే ఎట్లా ఉన్న పవర్లో ఉండాలి కదా. ఆమెకు భయం మీద ఒకటి. ఫస్ట్ టైం ఆమె ఎలక్షన్ గెలిచినప్పుడు సిపిఎం ఓడిపోయినప్పుడు బీజేపీకి 0 సీట్స్ ఉండే, దాని తర్వాత బీజేపీ 3 సీట్లు వచ్చింది, దాని తర్వాత 77, దాని తర్వాత ఇప్పుడు 200+ సీట్లు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది జరగాల్సింది. ఏది మార్పు రావాలి అక్కడ. మార్పు రావాలంటే మీకు ఇంత బ్రూటల్ మెజారిటీ ఉండడం, బీజేపీకి ఎక్స్క్యూజ్ కూడా లేదు ఇప్పుడు. దాని తర్వాత వీళ్ళేమో పెద్ద పెద్ద కథలు చెప్తారు, ఎస్ఐఆర్తో జరిగిందని. ఐఎమ్ డూయింగ్ అ రీసెర్చ్ మహేష్, ఇంకో నాకు 4-5 డేస్ టైం ఇవ్వండి, మీ టచ్ స్క్రీన్లో నేను చూపిస్తాను మీకు. దట్ ఎస్ఐఆర్తో ఏం డిఫరెన్స్ జరగలేదు. 10-12 సీట్లలో బీజేపీకి బెనిఫిట్ ఉండే, 7 సీట్లలో టీఎంసీకి బెనిఫిట్ ఉండే, 2 సీట్లలో కాంగ్రెస్ బెనిఫిట్ ఉండే. ఎస్ఐఆర్తో ఏం జరగలేదు. ఎస్ఐఆర్తో జరిగింది ఈ బీజేపీ 12 సీట్లు కూడా తీసుకోండి, అప్పుడు కూడా వాళ్ళు 200 మెజారిటీ ఉంటుంది. ఈవీఎం ట్యాంపరింగ్ అదేం మాట్లాడలేదు వీళ్ళు. ఇప్పుడు ఒక్కటే మాట్లాడుతున్నారు ఇప్పుడు, ఎస్ఐఆర్. ఓట్ చోరీ అని టర్మ్ కూడా యూజ్ చేయట్లేదు. ఓట్ థెఫ్ట్ అంటున్నారు ఇప్పుడు. అది ఇంగ్లీష్ మార్చేశారు, హిందీ నుంచి ఇంగ్లీష్కి తీసుకొచ్చేసారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ కావాల్సింది స్టేబుల్ గవర్నమెంట్. వాళ్ళకి ఛాన్స్ ఉంది.
పక్కన అస్సాం ఎట్లా డెవలప్ చేశారో చూడండి, ఇటువైపు నోయిడా ఎట్లా డెవలప్ అయింది చూడండి, కొత్త ఎయిర్పోర్ట్ ఎట్లా తీసుకొచ్చారు చూడండి. ఇదంతా మనం చూడాల్సింది అనమాట మెయిన్గా. ఇప్పుడు డెఫినెట్గా జరగబోయేది ఒక మంచి పరిపాలన, అక్కడ ఒక మంచి స్టేబుల్ గవర్నమెంట్. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటున్నారో ఉండనియండి, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఒక ఎగ్జాంపుల్గా తీసుకురావాల్సి వస్తుంది. ఇది వెస్ట్ బెంగాల్ సిచ్యువేషన్. సార్ ఇందాక మీరు 3 పాయింట్స్ చెప్పారు, లా అండ్ ఆర్డర్, ఎడ్యుకేషన్, ఇంకా కోరిలేటెడ్గా ఉన్నవన్నీ చెప్పారు, ఒకదానికి ఒకటి సంబంధం ఉంది. సో ఎస్ఐఆర్ గురించి మాట్లాడుకుంటే, సో ఎస్ఐఆర్ నిర్వహించడానికి కారణం అక్కడున్న అనర్హులని అక్కడ ఓటు హక్కు లేకుండా చేయాలని. సో ఇప్పుడు అది ఫిల్టర్ అయ్యింది, మొత్తానికి ఎలక్షన్స్ వచ్చాయి, మొత్తం రిజల్టే బయటపడింది. ద రిజల్ట్ స్పీక్స్. ఆ రెఫ్యూజీస్ పరిస్థితి ఏంటి? వాళ్ళని డిపోర్ట్ చేస్తారా? వాళ్ళు ఈలోపే గర్వాపసి అయితే ఏంటి, లేకపోతే వేరే స్టేట్స్కి మైగ్రేట్ అయితే ఏంటి పరిస్థితి? వీళ్ళు రెఫ్యూజీస్ కాదు, వీళ్ళు సారీ నాట్ రెఫ్యూజీస్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. సారీ, రెఫ్యూజీస్ అనేది రోహింగ్యాస్, మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర యుఎన్హెచ్సిఆర్ కార్డు కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఓకే, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ కార్డు ఉంటుంది. రోహింగ్యాస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ బంగ్లాదేశీస్. బంగ్లాదేశీస్ ఇప్పుడు కాదు, 1960 నుంచి వాళ్ళు భారతదేశంలో దూరారు. అప్పుడు ఉన్న కమ్యూనిస్టులు మొత్తం సపోర్ట్ చేశారు. దాని తర్వాత వాళ్ళకి బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చి, స్కూల్ సర్టిఫికెట్ నుంచి అన్నీ ఇప్పించారు. ఆ టైంలో ఆధార్ లేకుండే. దాని తర్వాత మమతా బెనర్జీ వచ్చిన తర్వాత అదే ఇండస్ట్రీ కంటిన్యూ అయింది. ఇప్పుడు కూడా ఒక 10 నుంచి 20% బెంగాల్లో ఉన్న వాళ్ళందరూ బంగ్లాదేశ్ వాళ్ళు. కానీ వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు, దొంగతనం అన్నీ తయారు చేసుకున్నారు. దే ఆర్ నౌ యాక్టింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఇండియన్స్. మేము ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఉన్నాం, 30 సంవత్సరాల నుంచి ఉన్నాం, కరెక్ట్. కానీ మీరు అక్కడి నుంచి వచ్చారు కదా, అది ఎవరు మాట్లాడలేదు దాని గురించి. దిస్ ఈజ్ వేర్ వీ నీడ్ టు పుష్ అవర్ నెరేటివ్ అనమాట. తీసేయాలి వీళ్ళని. వేరే స్టేట్స్ ఏమన్నా లైక్ మైగ్రేట్ అవ్వకుండా ఏమన్నా చర్యలు? ఇవాళ నేను చూశాను, నిన్న రాత్రి చూశాను న్యూస్, తెలంగాణ గవర్నమెంట్ ఒక్కన హైదరాబాద్ చాలా మంది రోహింగ్యాలు ఉన్నారు, బంగ్లాదేశ్ ఉన్నారు, వాళ్ళని తీసేస్తామని చెప్పేసి ఒక భయం ఉంది అందరికి. ఇప్పుడు డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే జరిగింది ఏంటంటే, అక్కడ వెస్ట్ బెంగాల్లో ఎట్లా బీజేపీ గెలిచారని చెప్పి అందరూ అనలైజ్ చేస్తున్నారు. ఒకటే కన్క్లూజన్కి అందరు వస్తున్నారు, హిందూ ఓట్లు కన్సాలిడేట్ అయింది. దానికి నేను ఒక ట్వీట్ కూడా చేశాను, బహుశా మెన్షన్ చేసాను కూడా నిన్న కొన్ని ఇంటర్వ్యూస్లో. బీజేపీ వాళ్ళు ఒక ఫ్లవర్ బొకే, మంచి బొకే చూసి మొహమ్మద్ యూనిస్కి పంపించాలి. బంగ్లాదేశ్లో అడ్వైజర్గా ఉన్న ఆయన ఉన్నాడు కదా, ఇప్పుడు లేడు, ఇప్పుడు అడ్వైజర్ కాదు ఆయన. ఎందుకంటే బంగ్లాదేశ్లో హిందువుల్ని ఎట్లా చంపారో, హిందువుల మీద ఎట్లా అత్యాచారాలు జరిగిందో అది బెంగాల్లో ఉన్న, కల్కటాలో ఉన్న బెంగాలీస్ చూశారు. వాళ్ళకి అర్థమైపోయింది, ఒకరోజు ఇదే ముస్లిమ్స్ మమ్మల్ని పరిపాలిస్తే బెంగాల్లో ఇదే మా మీద కూడా చేస్తారు. ఆల్రెడీ చేశారు, మహిళల మీద అత్యాచారం చాలా చేశారు. షాజహాన్, జావేద్ ఏదో ఉన్నారు చాలామంది అక్కడ టీఎంసీ నేతలు, వాళ్ళు చేశారు. సో ఇది మనకు కూడా జరుగుతుందని, దానికోసం ఈవెన్ 30-35% ఓట్లున్న ముస్లిం కాన్స్టిట్యున్సీలో కూడా బీజేపీ గెలిచారు. ఎందుకంటే ఓట్స్ కన్సాలిడేట్ అయింది, స్ప్లిట్ కాలేదు. సిపిఎంకి, కాంగ్రెస్కి, వాళ్ళకి కేరళ లాగా కంప్లీట్గా బీజేపీ కోసం ఓటేశారు. దానికోసం కల్కటా ఫర్ ఎగ్జాంపుల్ 11 సీట్లు ఉన్నాయి. బీజేపీ ఇప్పుడు దాకా ఒక్క సీటు గెలవలేదు అక్కడ, ఇప్పుడు దాకా ఇండిపెండెన్స్ నుంచి. ఈసారి 6 సీట్లు గెలిచారు. సేమ్ విత్ హౌరా, సేమ్ విత్ హుగ్లీ, సేమ్ విత్ నార్త్ పర్గనా, సౌత్ పర్గనా. ఇదంతా ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ ఉండే ఒక టైంలో. మిద్నాపూర్, మాల్డా, ముషీదాబాద్, అక్కడ ఎందుకంటే హిందువులు ఒక్క ఓటు కూడా పోకుండా చూసుకున్నారు వాళ్ళు. జస్ట్ కన్సాలిడేటెడ్ వచ్చి ఓటేశారు, దానికో ఇంత పెద్ద ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది. సో దే సెడ్ వీ విల్ నాట్, ఎందుకంటే అక్కడ బంగ్లాదేశ్లో ఏది జరిగిందో అది మనకు కూడా జరగవచ్చు, రేపు మనకు కూడా హత్య చేస్తారు వీళ్ళు. ఇట్లా ఒకరోజు ఏదో ఒక రోజు ఇస్లామిక్ రిపబ్లిక్ వస్తే ఇదే మనతో కూడా ఉండబోతుందని చెప్పేసి దానికోసం ఆ ఓటింగ్ జరిగింది ఆ రోజు. సార్ విల్ కమ్ టు సీఎం క్యాండిడేట్ సార్ సువేంద్ర అధికారి. ఇందాక మీరు అన్నారు అక్కడ మోడీ ఉంటేనే అవుతుందని చెప్పేసి. సో సువేంద్ర ఇప్పుడు 15 సంవత్సరాలు అక్కడ వేళ్ళు ఉనుకుపోయిన ఆ పరిపాలన ఏదైతే ఉందో ఇప్పుడు దాని అంతా క్లెన్స్ చేయాలి, దానికి ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలి. సువేంద్ర అధికారికి ఆ వెయిటేజ్ ఉందా, లేకపోతే ఆయన ఒక యాక్టింగ్ సేమ్గానే ఉంటారా, లేకపోతే మోదీ మొత్తం నడిపిస్తారా? మోదీ నేను ఎందుకు చెప్పానంటే ఫండింగ్ తీసుకురావడానికి, ప్రాజెక్ట్స్ తీసుకురావడానికి. సువేంద్ర నేషనల్ ప్రాజెక్ట్స్ తీసుకురాలేరు, ఇది మోదీ పంపించాల్సి వస్తుంది అక్కడి నుంచి. ఇండస్ట్రీ మినిస్టరో, డిఫెన్స్ మినిస్టరో ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే ఇక్కడ పెట్టమని సజెషన్ ఇస్తారు. ల్యాండ్ ఇస్తే గవర్నమెంట్ చేస్తారు. మమతా బెనర్జీ దీనికన్నా ముందు ఇవ్వకుండే, ఆమె ల్యాండ్ 15 yearsలో ఏం చేయలేదు సార్. ఫెన్సింగ్ ఏం లేదు, ఇండస్ట్రీ ఎక్కడ వచ్చింది? ఒక ఇండస్ట్రీ చెప్పండి అక్కడ. కొన్ని ఐటీ కంపెనీస్ వచ్చింది అంతే, పెద్దది ఏం రాలేదు అక్కడ. అస్సాం వైపు చూడండి, స్టేట్ నడవడానికి బడ్జెట్ ఎలా ఏముంటుంది? అందరు స్టేట్ గవర్నమెంట్స్కి రెండే ఉంటుంది కదా, ఒకటి లిక్కర్, ఒకటి పెట్రోల్ డీజిల్ మీద ఉన్న డబ్బులు, దీంతోనే బతుకుతారు అందరు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కొన్ని కేసెస్లో, ఇంతే. ఇక్కడ తెలంగాణ అంతే, వాళ్ళు కూడా అంతే.
ఎక్కువ లేకుండా ల్యాండ్ ఆక్షన్ చేస్తారు ఇక్కడ. ఎందుకు? డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు మళ్ళీ ఖర్చు పెడతారు దీనికి, ఇట్లాంటి ప్రాజెక్ట్స్కి ఖర్చు పెడతారు ఫ్రీ బీసీ ఇవ్వడానికి. ఇది జరిగింది. సో ఇప్పుడు అస్సాం వైపు చూడండి, ఆశ్చర్యకరంగా ఉంది సార్. 15 years అసలు ఏం తీసుకురాకూడదు. అండ్ అదర్వైజ్ పీపుల్ వుడ్ నాట్ హావ్ బీన్ దిస్ ఫ్రస్ట్రేటెడ్. డెవలప్మెంట్ చేసిన వాళ్ళు ఎవరు వ్యతిరేకంగా ఓటేయరు. యోగి ఆదిత్యనాథ్ ఇవాళ కూడా ఎంత పాపులర్ ఎందుకంటే హీస్ బాట్ ప్రాజెక్ట్స్. జివార్ ఎయిర్పోర్ట్ లాంటి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి రికార్డ్ టైంలో కట్టారు. ఎయిర్పోర్ట్ ఈజ్ ఇనాగ్రేటెడ్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ప్రతి ముఖ్యమంత్రి ఇట్లా కాంపీటింగ్గా పనిచేస్తే దెన్ ఇట్ విల్ బి వెరీ గుడ్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీరు ఒక రిలీజియన్ కోసం వర్క్ చేసినప్పుడు, ఒక కమ్యూనిటీ కోసం వర్క్ చేసినప్పుడు అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అదే జరిగింది కూడా. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ బెంగాల్. అది భారతదేశంలో ఇప్పుడు దాకా బహుశా ఏ ఎలక్షన్లో ఇంత కన్సాలిడేటెడ్ ఓటింగ్ జరగలేదు. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఇట్ నెవర్ హ్యాపెండ్. దిస్ టైమ్ ఇట్ హ్యాపెండ్. ఈసారి జరిగింది అది. సో చూద్దాం మనం డెఫినెట్గా. ఐ థింక్ ఈ 2 స్టేట్లు మనం డిస్కస్ చేస్తాం. అఫ్కోర్స్ దెర్ ఇస్ అస్సాం అండ్ దెర్ ఇస్ కేరళ ఆల్సో, దానికోసం డిస్కస్ చేయడానికి. లైక్ కెన్ యూ ప్లీజ్ టెల్ us more about సువేందు అధికారి? బికాస్ నాకు అంటే ఆయన పిఏనే చంపగలిగినప్పుడు లైక్ ఈయన మీద చాలా ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్లో ఆయన వర్క్ చేయాలి. చేస్తారు, దర్ ఇస్ నో ప్రాబ్లం. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు దాన్ని. డబుల్ ఇంజిన్ సర్కార్లో ప్రాబ్లం ఉండదు మీకు. సెక్యూరిటీ వైజ్ చూసుకుంటారు. ఒకసారి ఆయనకు ఆల్రెడీ Z+ ఉంది. దీంట్లో ముఖ్యమంత్రి అయితే అదే కంటిన్యూ అవుతుంది. అండ్ ఐవ్ సీన్ దిస్ మీమ్. అది ఎంతవరకు నిజమో కాదో తెలీదు. లేకపోతే స్వచ్ఛందంగా రాజీనామా ఇచ్చేస్తే ఓడిపోయిందని చెప్పేసి ఒప్పుకోవాల్సి వస్తుందేమో తెలియదు. అందుకని చెప్పేసి వచ్చి నా సంతకం తీసుకున్నారు, నా ఆటోగ్రాఫ్ తీసుకున్నారు ఒక వైట్ పేపర్ పైన. దాని తర్వాత దాని ఒక రాజీనామా లేఖగా దాన్ని మార్చి వెళ్ళి గవర్నర్కి ఇచ్చారు అని చెప్పి. రాజీనామా ఇవ్వక్కర్లేదు సార్, బికాజ్ అసెంబ్లీ ఇట్ సెల్ఫ్ వాజ్ డిజాల్వ్డ్. అసెంబ్లీ 5-year టర్మ్ అయిపోయింది. మంత్రులు లేరు, ఎవరు లేరు, ముఖ్యమంత్రి లేరు. ఐడియల్ సిచ్యువేషన్లో రాజీనామా చేస్తే ఆమె దగ్గర కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్గా కంటిన్యూ చేయమంటారు. ఇప్పుడు పినరాయి విజయన్ అదే చేసిండు రాజీనామా చేసినప్పుడు. కొత్త సీఎం వచ్చేదాకా మీరు ఉండండి, మీరు డిసిషన్స్ ఏం తీసుకోకూడదు, మీరు డే టు డే రన్నింగ్ మీరు చేసుకోవచ్చు అంతే. అది కాకుండా ఈవెన్ తమిళనాడులో స్టాలిన్ కూడా అదే చెప్పారు. ఈవెన్ హిమంత బిశ్వ శర్మ ఈవెన్తో ఆయన ఎలక్షన్ గెలిచిన తర్వాత ఆయన రాజీనామా చేయాలి. ఎందుకంటే కొత్త అసెంబ్లీ కాన్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఆయన్ని స్వేరింగ్ ఇన్ చేయాలి, ప్రమాణ స్వీకారం చేయాలి. ఈమె చేయకపోతే చేసి ఏం చేయలేము. ఆమె డ్రామా అది. ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తాంటుంది సార్. వాళ్ళు ఏం పట్టించుకుంటారంట. ఆమెకు తెలియదు వాట్ ఈస్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హ్యాండిల్ అని ఆమెకు తెలియదు కూడా. చెప్పడానికి ఎవరైనా పక్కన కూడా చెప్పేయాలి కదా. ఇది ఇంటర్నేషనల్ కోర్ట్ జస్టిస్ ఎవడు పనికిరాదమ్మా, ఎవరు ఏ జడ్జిమెంట్ ఇచ్చి ఎవడు పట్టించుకోడు, వాళ్ళు మన దేశం గురించి వారు ఏం జడ్జిమెంట్ ఇస్తారు అని చెప్పి మన సుప్రీంకోర్టు వాయించేస్తారు ఆమెను కావాలంటే, మీరు ఎందుకు వెళ్ళారు అక్కడ అని చెప్పేసి. సో షీ డజంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఇది సువేందు ఇస్ అ వెరీ టఫ్ గై. ఆయన దీనికన్నా ముందు మమతా బెనర్జీ రైట్ హ్యాండ్ కూడా ఉండే, మీకు తెలుసు. ఒక టైంలో వాళ్ళ ఫాదర్ వాజ్ హిస్ ఫాదర్ సువేందుస్ ఫాదర్ కో-ఫౌండర్ టీఎంసీది మమతా బెనర్జీతో సహా. సో కానీ దాని తర్వాత ఒకసారి వాళ్ళు నడిమిట్లో డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చినప్పుడు వాళ్ళు మారిపోయారు. ఈ జాయింట్ బీజేపీ. సో బీజేపీకి అట్లాంటి అసెట్స్ చాలా చోట్ల నుంచి వస్తాయి. హిమంత బిశ్వ శర్మ పక్కన అదే కదా, కుక్క బిస్కెట్ తినిపిస్తే రాహుల్ గాంధీ పార్టీ నుంచి బయటకు వచ్చిన మనిషి. ఇక్కడ కూడా అంతే సంగతి. హీల్ రూల్ ఇట్, దాట్స్ నాట్ అ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అండ్ విత్ అమిత్ షా గారు అండ్ మోదీ గారు ఉన్నప్పుడు దాకా ఏం కాదు. దే విల్ కంఫర్టబుల్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సార్ ఒకసారి తమిళనాడుకి వద్దాం సార్. సో ఇన్ఎక్స్పీరియన్స్ అండ్ వాగ్దానాలు, ఈ రెండింటి గురించి మాట్లాడదాం. ముఖ్యంగా వాగ్దానాలు సార్. 6 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాము అని చెప్పేసి చెప్పారు. ఒక్కొక్క సిలిండర్ ఇప్పుడు 1000 రూపాయల దాకా ఉంది సార్. ఈ లెక్కన తమిళనాడు వాళ్ళ పాపులేషన్తో మనకు తెలుసు ఎంతమందికి, అంటే అందరికీ కాదు, మళ్ళీ అర్హులకే వస్తాయి. అఫ్ కోర్స్ ఆ రేషన్ కార్డుల ప్రతిపాదన ఏదో ఒకటి ఉంటాయి కదా సార్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఇస్తున్నారు కదా. దానికే లైక్ 200 కోట్లు 2000 కోట్లు అవుతుంది. అండ్ అది పక్కన పెడితే బంగారం గురించి మాట్లాడితే సార్ ఒక్కొక్కరికి 8 గ్రాముల బంగారం. సార్ ఈ లెక్కన స్టేట్ బడ్జెట్ ఎంత ఉండాలి, జీడిపి పరిస్థితి ఏంటి, ఇంకా మిగతా ఏం చేస్తారు? ఇవి లైక్ గెలవడానికి ఏదైనా వాగ్దానాలు చేస్తారు. నేను కూడా చేస్తాను. నన్ను మీరు రేపు ఎలక్ట్ చేస్తే, ఎంపీగా చేస్తే నేను కిలో బంగారం అందరికి ఇస్తా అంటాను. నాకు తెలియదు, నేను గెలవనని తెలుసు. అన్ఫార్చునేట్లీ విజయ్ గెలిచేశాడు, అది ప్రాబ్లం వచ్చింది. ఆయన చూసారు వాడు వాగ్దానం, వాడు ఎంత చెప్పిండు 5 గ్రాములు, అచ్చా మనం 8 ఇద్దాం. వాళ్ళు ఎన్ని ల్యాప్టాప్ చెప్పిండు 12 లక్షలు, మనం 21 లక్షలు ఇద్దాం. డబ్బులు ఎక్కడ, క్యాల్కులేషన్ ఎక్కడ? ప్రతి గ్రాడ్యుయేట్కి 3500 రూపాయలు ఎందుకు? ఇంట్లో కూర్చోవడానికి, ఉద్యోగం చేయడానికి కాదు. యూ షుడ్ ఎంపవర్ దమ్, సేయింగ్ దట్ ఐ విల్ గివ్ యువర్ లోన్, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్. మీరు దాంతో ఏమైనా స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో కూర్చోండి, మేము 3500 రూపాయలు ఇస్తా అంటే ఎవడు పని చేస్తాడు? అఫ్కోర్స్ ఆ 3500 అని పెట్రోల్ కూడా పనికిరాదు, అది ఇంకో మాట. కానీ చెప్తున్నాను. సో యూ షుడ్, ఇది ఒక ఫ్రీబీ కల్చర్ ఎంకరేజ్ చేసుకుంటే పోతే మీకు ప్రొడక్టివ్ యంగ్స్టర్స్ రారు, టాలెంటెడ్ యంగ్స్టర్స్ వెళ్ళిపోతారు మిగతా స్టేట్కి. ఇదే జరిగింది బెంగాల్లో. తమిళనాడు జరగకుండా చూసుకోవాలి. తమిళనాడు జీడిపి ఈజ్ రియలీ గుడ్. తమిళనాడు మ్యానుఫ్యాక్చరింగ్ రియలీ స్ట్రాంగ్. కార్ కానీ, మొబైల్ కానీ చాలా మటుకు యూనిట్స్, కోయంబత్తూర్ లాంటి మోటార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి అట్లాంటి.
ఆ స్ట్రెంగ్త్ వీరు కోల్పోకూడదు. ఏం చెప్తారు ఫ్రీబీ కల్చర్లో వచ్చి అది జరిగితే చాలా డేంజరస్. అది ఎగ్జాక్ట్లీ బెంగాల్లో జరిగింది అదే. ఆ బెంగాల్లో ఉన్న కల్చర్ మనం చూసాం, మొత్తం ఇండస్ట్రీ ధ్వంసం చేశారు. మన దగ్గర హిమాచల్ ప్రదేశ్లో జీతం లేదు ఇప్పుడు ఇవ్వడానికి. ఓకే, కేరళలో అయితే అప్పు తీసుకొని ఇప్పుడు అసలు ఏమీ లేదు వాళ్ళ దగ్గర, గవర్నమెంట్ దగ్గర. ఇట్లాంటి పరిస్థితి వచ్చేస్తుంది. మనకు కావాల్సింది డెవలప్మెంట్, మనకు కావాల్సింది ఫ్రీబీలు కాదు. సరే పేదోళ్ళకి ఇవ్వాలి, ఎవరు వద్దంటలేదు, పేదోళ్ళకి ఇవ్వండి. మంచి లెవెల్లో ఉన్నందుకు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు నేను బస్సు గురించి చెప్తాను. ఇక్కడ కూడా ఎంతోమంది అమ్మాయిలు మెట్రోలో ట్రావెల్ చేస్తారు. ఎందుకు? వాళ్ళు బస్సులో వెళ్ళొచ్చు కదా ఫ్రీగా. వాళ్ళు వెళ్ళరు. దే వాంట్ సర్టన్ లెవెల్ ఆఫ్ కంఫర్ట్. ఎయిర్ కండిషన్లో వెళ్ళాలి, సేఫ్టీ చూసుకుంటున్నారు, టైమింగ్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఇదన్నీ చూసి వాళ్ళు మెట్రోలో 50 రూపాయలు టికెట్ పెట్టి పోతున్నారు ప్రతిరోజు ఒక 1 వే. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గివ్ ఇట్ టు దోస్ హూ కెన్ అఫోర్డ్ టు పే. ఇంకోటి గవర్నమెంట్ సబ్సిడైజ్ చేసి డబ్బులు కట్టాలి. ఇప్పుడు మీరు 100 యూనిట్లు ఎలక్ట్రిసిటీ ఫ్రీ అని చెప్పాడు ఈయన కూడా. ఎవరు కడతాడు? ఎవరు ట్రాక్ చేస్తున్నారు? హౌ డూ నో హౌ మచ్ ఇస్ కన్స్యూమ్డ్? ప్రతి ఇంట్లో మీరు మీటర్ పెట్టట్లేదు. మీరు అట్లీస్ట్ ట్రాన్స్ఫార్మర్లో మీటర్ పెట్టండి అంటే అది కూడా అలౌ చేయట్లేదు. డెఫినెట్గా గవర్నమెంట్ తెలియదు. వాడు ఒక రౌండ్ ఫిగర్ వేసి 5,000 కోట్లు ఇచ్చేసారా అంటారు. ఏంటి 5,000 కోట్లు? మొత్తం వాళ్ళు కూడా ఎలక్ట్రిసిటీ బోర్డ్ విల్ బికమ్ కంప్లీట్లీ బ్యాంక్రప్ట్. చాలా స్టేట్స్ అదే జరుగుతుంది ఇప్పుడు. సో ఈ బస్ ఫ్రీ రైడు, ఆ రైడు, ఈ రైడ్ అంతా నడవదు. ఇట్ విల్ నాట్ వర్క్అవుట్ డెఫినెట్గా. మీరు చూడండి, ఇప్పుడు కేరళలో అన్నారు, కేరళలో బస్ రైడ్ ఫ్రీ అన్నారు. కేరళలో 95% ప్రైవేట్ బస్సెస్, వాళ్ళు అలౌ చేయరు, వాళ్ళు చెప్పేశారు. ఓన్లీ గవర్నమెంట్ బస్ అన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ బస్సులో ఎవరు ట్రావెల్ చేయరు, ఎందుకంటే సిటీ రూట్స్ లేవు, అది అన్ని డిస్ట్రిక్ట్ రూట్స్ ఉంటుంది. అక్కడ ఆల్రెడీ ఫుల్ ఉంది డిస్ట్రిక్ట్ రూట్స్లో, ఎవరిని ఎక్కనియరు, కొట్లాడ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్ ఫైనలీ. సో మీరు ప్రొడక్టివ్ యూస్ చేయకుండా మీరు అన్ప్రొడక్టివ్ యూసెస్కి చేస్తే ఇదే అవుతుంది. అండ్ తమిళనాడు విల్ బి అ క్లాసిక్. దీనికన్నా ముందు గ్రైండర్లు ఇవ్వడము, మిక్సీలు ఇవ్వడము, టీవీ ఇవ్వడం అంతా జరిగింది. ఏమైంది? అన్నీ అమ్ముకున్నారు వాళ్ళు. ఇదే జరుగుతుంది ఇప్పుడు కూడా. అమ్ముకున్నారా? అరే మీరు కేరళ వైపు వస్తే కోయంబత్తూరు నుంచి వాడయార్ క్రాస్ చేయగానే మొత్తం షాపులలో అన్ని తమిళనాడు నుంచి వచ్చే జయలలిత పిక్చర్ పెట్టిన టీవీ బాక్సులు, అక్కడ మీకు గ్రైండర్, మిక్సర్ బాక్సులు అన్నీ కనిపిస్తాయి మీకు. ఒక ఇంట్లో గ్రైండర్ ఉంటుంది ఆల్రెడీ, వాళ్ళు రెండో గ్రైండర్ ఏం చేసుకుంటారు? అమ్ముకుంటారు. తమిళనాడులో అమ్ముకుంటే ప్రాబ్లం అవుతుంది. సో ఏం చేస్తారు? పక్కన కేరళలో వెళ్ళి అమ్ముకుంటారు. అయిపోయింది కదా. ఏదొస్తే ఎంత? గ్రైండర్కి 3,000 రూపాయలు ఉందనుకోండి, అట్లీస్ట్ 2,000 నాకు ఇచ్చి అంటే ఆడు హ్యాపీగా ఇచ్చేస్తాడు. కథం. వాడిది కానీ దానికి ఒక 2,000 వస్తున్నాయంటే హ్యాపీ. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ అనమాట. బట్ ఫ్రీబీ కల్చర్ అనేది ఐ థింక్ ఎక్కడో ఒక చోట్ల ఆపాల్సిన టైం వచ్చేసింది ఇప్పుడు. అది ప్రతి గవర్నమెంట్, నేను ఇప్పుడు విజయన్ ఒకరిని తప్పు పట్టట్లేదు, ఇంకెవరైనా, అది మహారాష్ట్రలో జరుగుతుంది, మధ్యప్రదేశ్లో జరుగుతుంది, కేరళలో జరుగుతుంది, ప్రతి స్టేట్లో జరుగుతుంది, బీహార్లో జరిగింది, ఇప్పుడు బెంగాల్లో కూడా ఉంది. మీరు ప్రొడక్టివ్ యూసెస్కి ఇవ్వండి. ఎవరికైనా మహిళలకి ఇచ్చి, మహిళల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి ఇచ్చి మీరు 10 కుట్టు మిషన్లు కొనుక్కోండి. దట్ ఈస్ అ వాల్యూ అడిషన్, ఎంప్లాయ్మెంట్ ఆల్సో. అది కాకుండా ఒట్టే డబ్బులు ఇవ్వడం. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, టీచ్ అ మ్యాన్ హౌ టు ఫిష్ అండ్ విల్ ఫిష్ ఫర్ అ లైఫ్ టైమ్ అని. బట్ ఇఫ్ యూ గివ్ అ ఫిష్ విల్ కమ్ బ్యాక్ ఫర్ మోర్. అంటే చేప ఇస్తే, ఫ్రీగా ఇస్తే, వాడు రేపు వచ్చి మళ్ళీ ఇంకో చేప కావాలంటాడు నాకు. మీరు ఎట్లా చేపను ఎట్లా పట్టుకోవాలి నేర్పిస్తే వాళ్ళు మరి రాడు మీ దగ్గరికి, వాడు చేప పట్టుకుంటూ కూర్చుంటాడు అక్కడ. ఇది డిఫరెన్స్. వీఆర్ మేకింగ్ అ నేషన్ ఆఫ్ లేజీ పీపుల్. ఏం చేయకుండా మీకు డబ్బులు ఇస్తాం, ఇంట్లో కూర్చోండి. దట్ ఈస్ నాట్ అవుట్. బ్రిటన్ ఇప్పుడు ఏ స్టేట్లో అయిపోయింది, అదే స్టేట్లో మనం కూడా వచ్చేస్తాం. ఉట్టే ఇంట్లో కూర్చొని వెల్ఫేర్ మెషర్ తీసుకోవడం అది కాదు. కష్టపడి పని చేయాలి. దోస్ హూ కెన్ వర్క్ షుడ్ వర్క్. ఓకే, అది జరగాల్సింది. ఎంప్లాయ్మెంట్ ఎట్లా క్రియేట్ చేస్తారో అది ఇంకో స్టోరీ. అది కానీ చేయాలి. ఇట్లాంటి ఫ్రీబీస్ ఇచ్చుకుంటా ప్రజల డబ్బులు, మీ పార్టీ నుంచి డబ్బులు, మీ పాకెట్ నుంచి డబ్బులు పెడితే మాకు అబ్జెక్షన్ లేదు. కానీ ప్రజలు ట్యాక్స్ పే, ఇంత కష్టపడి ట్యాక్స్ పేయర్ పే చేస్తున్నారు, 2-3% ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు దేశంలో. వాళ్ళు పే చేస్తున్న ట్యాక్స్ డబ్బులు తీసుకొని మీరు అంతా పండుగ చేసుకుంటే ఎట్లా? అది ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. అప్పుడు మీరు అంటారు జిఎస్టీ అందరు కడతారు. సో వాట్? ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉంది కదా. మీరు ఇన్కమ్ ట్యాక్స్ యూజ్ చేయకండి, మీరు జిఎస్టీ ఒకటే యూజ్ చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఎట్లా వస్తుంది మీ డబ్బులు అని చెప్పేసి. అప్పుడు మీ జీడిపి సైజ్ తెలిసిపోతుంది మీకు ఎంత ఉంటుంది. సో ఇన్ఫాక్ట్ పొలిటీషియన్స్ కూడా ఈ విషయం తెలుసు. లైక్ ఇఫ్ యూ టీచ్ దెమ్ హౌ టు ఫిష్, ఇంకా వాడు అదే చేస్తూ ఉంటాడు, వాడికి నా అవసరం ఉండదని చెప్పేసి. సో అదే కదా ఇప్పుడు సిటీలో మీ దగ్గర ఓట్లు అడగడానికి ఎందుకు రావట్లేదు? ఎవడు రాడు మీ దగ్గర. వాడు బస్తీకి వెళ్తాడు, మురికి వాళ్ళకి వెళ్తాడు, అక్కడ వాడు తెలుసు వాడు 2,000 రూపాయలు ఇస్తే వాళ్ళు నాకు ఓటేస్తాడు. మీకు వచ్చి 2,000 ఇస్తే మీరు తప్పు కొడతారు, మీరు తీసుకెళ్ళరాదు, నాకెందుకు నేను 2,000 అంటారు. రాడు కూడా, ఇంటికి కూడా రాడు. వాడు ఆ చెంచాలతో స్లిప్ పంపిస్తాడు, లేకుంటే వచ్చి నమస్తే కొట్టి వెళ్తాడు ఒకసారి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. ఓవేసీకి కూడా అదే ఎప్పుడు భయం ఉంటుంది. ఎడ్యుకేటెడ్ ముస్లిం విల్ కమ్ టు ఫ్రమ్ ఓల్డ్ సిటీ టు హైటెక్ సిటీ అని. దానికోసం ఆయన ఈ డజంట్ మేక్ షూర్ దట్ దే విల్ నాట్ గెట్ ఎడ్యుకేటెడ్. ఇందాక ఫ్రీబీస్ గురించి మాట్లాడుతూ
లైక్ వాడిది కాని దానికి పక్క స్టేట్లో అమ్ముకుంటే మనకు 2,000 వస్తాయి అనుకున్నా అని చెప్పేసి మీకు చెప్పాను కదా. ఇన్ఫాక్ట్ వాడిది కాదని అనుకుంటాను కానీ వాడి పాకెట్ నుంచి అది పోతుందని చెప్పేసి వాడు కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు 2,000 రూపాయలు ఇచ్చి చాలా మంది పేదోళ్ళు ఓటేస్తారు. 2,000 రూపాయలు రేపు వాళ్ళకి సర్టిఫికేట్ కావాలంటే ఇదే ఎమ్మెల్యేకి 25 రూపాయలు లంచం, 25,000 రూపాయలు లంచం వేయాల్సి వస్తుంది. మంచి ఇన్వెస్ట్మెంట్ వాడికి. 2,000 ఇచ్చి 25,000 గుంజుకుంటున్నాడు. నీళ్ళ కనెక్షన్ కావాలన్నా డబ్బులు, అది కావాలన్నా డబ్బులు అంటాడు ఎమ్మెల్యే. మంచి ఇన్వెస్ట్మెంట్ వాడికి. న్యాచురల్లీ వాడు 50 కోట్లు 25 కోట్లు ఖర్చు పెడితే ఎలక్షన్కి వాడికి 100 కోట్లు కావాలి ఇప్పుడు దాని నుంచి నెక్స్ట్ ఎలక్షన్ కోసం. అది ఇట్లా కమాయించుకుంటాడు అనమాట. అండ్ మీరు బస్ గురించి కూడా చెప్పారు సార్. నేను రీసెంట్లీ ఒకరి ట్వీట్ సంథింగ్ ఒక వీడియో చూశాను సార్. మాకు ఈ ఫ్రీ బస్సులు వద్దు, ఎందుకంటే ఇది ఫ్రీ అని తెలిసేసరికి కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ కనీసం చేయి పెడితే ఆపట్లేదు, మాకు కనీసం ఇజ్జత్ ఇవ్వట్లేదు, మేము డబ్బులు ఇస్తాము, ఈ ఫ్రీ తీసేయండి అని చెప్పేసి రియలైజేషన్ కొందరిలో వచ్చింది సార్. మెట్రో ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. బస్సులో మీరు 15 రూపాయలు ఇచ్చేవారు, మెట్రోలో 50 రూపాయలు ఇచ్చి ట్రావెల్ చేస్తున్నారు. ఎందుకు? అఫోర్డబిలిటీ ఈజ్ నాట్ ఎ క్వశ్చన్. నేను అదే చెప్తాను. కొన్ని బస్సులు పెట్టండి నాట్ ఫ్రీ, దిస్ ఇస్ ఓన్లీ పెయిడ్ బస్, ఎయిర్ కండిషన్ పెట్టండి, దాంట్లో ప్రాబ్లం లేదు, డబ్బులు ఇచ్చి ట్రావెల్ చేస్తారు. కానీ ఏంటంటే మన వాళ్ళకి ఓటు అడగడానికి ఒక హుక్ ఉండాలి కదా. రేపు రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా కానివ్వండి, ఫడ్నవీస్ కానీ ఎవరైనా, నేను నీకు ఇది ఫ్రీ ఇచ్చాను కదా నాకు ఓటీ, ఎవరో వెళ్ళి చెప్పండి నేను ఫ్రీ ఇవ్వలేదు కదా నాకు ఓటీ అంటే అడిగాడు. ఫ్రీ ఇచ్చావు కదా, నాకు ఫ్రీ ఇచ్చినావు కరెక్ట్, ఓటు కావాలా ఇస్తా, నాకు కరెంట్ ఉచితం, నాకు అది ఉచితం అనేది లైఫ్లో లేదు. ఇంగ్లీష్లో అంటే అది నథింగ్ కాల్డ్ ఫ్రీ లంచ్. కరెంట్ ప్రొడ్యూస్ చేయడానికి 3 రూపాయలు అయితే యూనిట్కి, అది ఎవడు కడతాడు? గవర్నమెంట్ కట్టట్లేదు. నేను చెప్పాను ఒక రౌండ్ ఫిగర్ వేసి కొట్టేస్తున్నారు వాళ్ళు అంతే. కానీ మీరు ఇవ్వండి, బట్ ఓన్లీ ఫర్ దోస్ హు డిజర్వ్ ఇట్. బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్ తయారు చేయడం కాదు, మన అవుట్స్కర్ట్స్లో ఉంది చాలా బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్స్. సిటీ నుంచి బ్యాటరీలు అన్నీ పోతాయి ఛార్జింగ్కి అక్కడ, ఎందుకంటే అక్కడ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఆ ఏరియాలో. రాత్రిపూట అంతా ఛార్జింగ్ చేసుకొని పొద్దున్న తీసుకొస్తారు. ఈ మార్కెట్లో వాడేవి ఇవన్నీ సార్, కూరగాయల సంతలు అన్నీ. అది ఒక్కటే కాదు, ఇన్వర్టర్ బ్యాటరీస్ చాలా ఉంటాయి, ఛార్జింగ్ తీసుకెళ్తారు. చాలా పెద్ద ఫ్రాడ్. అట్లా చెప్తా. రేషన్ చూసుకోండి, మన స్టేట్లో వైట్ రేషన్ కార్డ్స్ పాపులేషన్ కన్నా ఎక్కువ ఉంది. ఎట్లా ఉంటాయి? అందరు పేదోళ్ళ. 1 కోటి వెహికల్స్ ఉన్నాయి హైదరాబాద్లో, 1 crore వెహికల్స్ ఉన్నాయి. వాళ్ళు ఎట్లా వైట్ కార్డ్ అవుతారండి వాళ్ళు? ఓకే, మీరు ఒకసారి తీయండి, వెహికల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఒక్కొక్క టూ వీలర్లు 1,50,000 2 లక్షలు పెట్టి కొన్న 2 వీలర్ వాళ్ళు ఎట్లా వైట్ కార్డ్స్ అవుతారండి వాళ్ళు? బికాజ్ మీకు భయం, రేపు వాళ్ళు తీసేస్తే లిస్ట్ నుంచి వాళ్ళు ఓటేయరు మీకు అని చెప్పేసి. సో పోతే పోయింది. మిస్యూజ్, ఫ్రాడ్, అది నంబర్ 1 ఫ్రాడ్. ఇన్ఫాక్ట్ మోదీ గవర్నమెంట్ సర్వైవ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 40% మందిని తీసేశారు. 40 కాదు 50% మంది దాకా తెలంగాణలో. కానీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అంగీకరించట్లేదు, ఎందుకంటే వాళ్ళకి భయం. ఇంకా కార్డులు ఇస్తామంటున్నారు. ఎక్కడికండి? ఇంతమంది పాపులేషన్ లేరు ఇంత. దిస్ ఇస్ వాట్ యూ షుడ్ ఆస్క్. కానీ అడగరు. అన్నిటికీ ఫ్రీబీస్ ఇచ్చి 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 లాస్ట్ ఇప్పుడు దేశమే దోషం అయిపోయింది కంప్లీట్. అండ్ ఐఎమ్ అగేన్స్ట్ ఎవ్రీ గవర్నమెంట్ విచ్ గివ్స్ ఫ్రీ. ఒకటే కాదు, అందరూ. మీరు ఫర్టిలైజర్ సబ్సిడీ ఇవ్వండి, వద్దంటలేదు నేను. మీరు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, వద్దట్లేదు. మహిళలకి నేను చెప్పాను చూడండి, వాళ్ళకి ఏదైనా చిన్న కొట్టు పెట్టుకోవడానికి 5,000 రూపాయలు ఇస్తే అది కూడా నేను అబ్జెక్ట్ చేయండి. కానీ దాని డబ్బులు రిటర్న్ కట్టాలి. ఇవ్వడం ఒకటే కాదు, తీసుకోవడం లేదు. ఆమె కరెక్ట్గా కట్టింది అనుకోండి, నెక్స్ట్ టైం 10,000 రూపాయలు ఇవ్వండి. అప్పుడు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ వస్తుంది. బ్యాంక్స్ కానీ యాప్స్ కానీ వస్తుంటాయి, లైక్ యూ టేక్ లోన్ ఫ్రమ్ దెమ్, 10,000 తీసి మీరు సరిగ్గా కట్టేసరికి యాప్లు ఇంకో సంగతి, అది కానీ చెప్తున్నాను ఎగ్జాంపుల్. బట్ బ్యాంక్స్ విల్ గివ్ యూ దట్. ఈసారి మీరు 5 లక్షలు తీసుకున్నారు, కరెక్ట్ టైం కట్టారు, నెక్స్ట్ మీకు 10 లక్షలు ఆఫర్ చేస్తారు. అప్పుడు మీరు కొంచెం కూడా ఎక్స్పాండ్ చేస్తారు. అదొక ఎంకరేజ్మెంట్ ఉండాలి. నువ్వు 5 లక్షలు తీసుకొని కట్టకపోతే చేయలేపేసి ఏం చేస్తారు వాళ్ళు? బ్యాంకుల డబ్బులు ఎవరిది? మనం పెట్టే డబ్బులే బ్యాంకులోనే. బ్యాంక్ డిపాజిట్ పెట్టే డబ్బులే వాళ్ళు లోన్గా ఇస్తున్నారు. మీరు లోన్ కట్టకపోతే ఆ డబ్బులు పోతాయి, డిపాజిటర్ డబ్బులు పోతాయి. ఇది మెయిన్ మనం అర్థం చేసుకోవాలన్నమాట. సార్ ఒకసారి ఇన్ఎక్స్పీరియన్స్ వరకు వద్దాం సార్. అంటే ఈ డిస్కషన్ అవ్వడానికి ముందు ఒక యంగ్ పొలిటికల్ అనలిస్ట్తో మాట్లాడుతున్నప్పుడు, లైక్ టీవీకే విజయ్ ఉన్న ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడైతే మారిపోయింది. ఇప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాడు. కానీ అంతకుముందు ఒక 1 hour 2 hours కన్నా ముందు అతను ఏం చేస్తాడు, ఇలాంటి ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏందో ఒక ఎక్స్పీరియన్స్డ్ పొలిటికల్ అనలిస్ట్ చెప్పాలని అన్న సిచ్యువేషన్లో ఉండే సార్. ఆ టైంలో ఏంటంటే తనకి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకూడదనే కదా తను ఆగాడు. అదే పెట్టుకుంటే అతన్ని బతకనివ్వలేరు, ఎందుకంటే తనకి ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి అనుకున్నాం. సో ఇప్పుడు ఇదే ఇన్ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు ఎవరితో అయితే పొత్తు పెట్టుకుంటున్నాడు ఇతని సర్వైవల్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మీరు ఇంతకుముందు కూడా చెప్పారు, హీ షుడ్, అంటే ఇతను ఇంకొక జగన్ అవ్వకూడదు. జగన్ అవ్వకుండా ఉండాలంటే అంటే ఎవరైనా సరే మన కళ్ళ ముందు ఉన్న ఎక్స్పీరియన్సెస్ నుంచి, ఎగ్జాంపుల్స్ నుంచి నేర్చుకుంటాం. విజయ్ అంత స్మార్ట్ అయినా, ఎందుకంటే ఇక్కడే తెలిసిపోతుంది ఏంటి పరిస్థితి. మీరు స్మార్ట్గా అక్కర్లేదు, మీ చుట్టుపక్కల మంచి స్మార్ట్ వాళ్ళు ఉంచుకుంటే చాలు. ఈ చంద్రబాబు నాయుడు గారి నుంచి నేర్చుకోవాలి. ఆయన స్టార్టింగ్, ఆయన పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అయినప్పుడు, ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు
మన చుట్టుపక్కల అన్ని స్మార్ట్ బ్యూరోక్రాట్స్ని పెట్టుకున్నాడు. ఎస్వి ప్రసాద్ కానీ, జేసీ మహంతి కానీ, రణదీప్ సుధన్ కానీ, ఇట్లాంటి చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు. సో ఏమవుతుందంటే వాళ్ళ ఒక టాలెంట్ ఉంది చూడండి, అది మీ మీద రబ్ ఆఫ్ అవుతుంది. మీరు కూడా యూ లుక్ లైక్ అండ్ స్పీక్ లైక్ దెమ్ యాక్చువల్. సో విజయ్ అది నేర్చుకోవాలి. పాలిటిక్స్లో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకు కొంతమంది అంటారు నేను 30 సంవత్సరాలు పనిచేస్తాను, 40 సంవత్సరాలు పాలిటిక్స్లో పనిచేస్తాను, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అరే ఆ క్రైసిస్ వచ్చినప్పుడు ఇట్లా డీల్ చేసాం ఆ టైంలో, దిస్ ఇస్ హౌ వీ షుడ్ డీల్ ఇట్. భూకంపం వచ్చింది, వరదలు వచ్చినాయి, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది, వైరస్ వచ్చింది, దాంతో డీల్ చేయడానికి మీకు తెలియాలన్నమాట. దట్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. ఈ వైట్ హెయిర్స్ ఒట్టిగా రాదు, టైం పడుతుంది దానికి. దానికోసం చాలామంది అంటారు ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోండి అని. అది కాకు నేను ఎవరి మాట వినానంటే దెన్ యువర్ లైఫ్ ఈజ్ వెరీ లిమిటెడ్. అండ్ జగన్ ఈజ్ అ క్లాసిక్ కేస్ ఆఫ్ దాట్. జగన్కి ఏం జరిగిందో అందరు తెలుసు. 5 సంవత్సరాలు ఇచ్చారు, రాజధాని డెవలప్ చేయండి, స్టేట్ డెవలప్ చేయండి, కొత్త స్టేటు, ఓకే చేయలేదు. ఆయన పాలిటిక్స్లో దిగాడు, పాలిటిక్స్లో ఆడుకున్నాడు, లాస్ట్లో ప్రజలు తీసి బయటపడేశారు. వాళ్ళు డెవలప్మెంట్ చూడలేదు, వాళ్ళు రాజధాని కూడా చూడలేదు. రాజధాని డిసైడ్ చేయలేని ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉంటాడు? మీ పెట్టి పాలిటిక్స్ ఆడుకుంటే నాయుడు అమరావతి కట్టాడు నేను కట్టను, ఇట్ వాస్ పెట్టి, వెరీ వెరీ పెట్టి. దానికోసం అట్లీస్ట్ తెలంగాణ పాలిటిషియన్ మెచ్చుకుంటాను నేను. చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసిన ఓఆర్ఆర్ కేటీఆర్ ఫినిష్ చేసిండు లాస్ట్లో, ఎవరు ఆపలేదు నడిమిట్లో. 165 కిలోమీటర్లు కట్టింది కదా వీళ్ళు, కరెక్ట్. దట్ షుడ్ బి ద యాటిట్యూడ్. కంటిన్యూటీ ఉండాలి పాలసీలో, అది ఇంపార్టెంట్. వాడు స్టార్ట్ చేసిండు నేను తీసేస్తానంటే మళ్ళీ స్టేట్ ధ్వంసం అవుతుంది, కంట్రీ కూడా ధ్వంసం అవుతుంది. సో జగన్ యూజ్ చేసుకోలేకపోయినా అవే 5 సంవత్సరాలు ఇప్పుడు టీవీకే విజయ్ చేతిలో ఉండబోతున్నాయి. ఇతను ఎలా యూజ్ చేసుకోబోతున్నాడు అనేది చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలిచిన తర్వాత అట్లీస్ట్ లైక్ లార్జెస్ట్ గవర్నమెంట్గా ఫామ్ అయిన తర్వాత కనీసం వచ్చి అభివాదం చేయాలి, అది చేయలేదు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు చేసినా చేయకపోయినా సరే ముందు మనం చెప్దాం. సో కంగ్రాచులేషన్స్ టు తమిళనాడు గవర్నమెంట్ అండ్ తమిళనాడు పీపుల్. ఒక కొత్త సీఎం రాబోతున్నాడు. మీరు అన్నట్టుగానే ఇతని ఇన్ఎక్స్పీరియన్సే, లేకపోతే ఇతని ఇన్ఎక్స్పీరియన్స్ ఎంతవరకు ఉంటుంది, లేకపోతే చుట్టుపక్కల అంటే ఒక ఎగ్జాంపుల్ నుంచి నేర్చుకొని చుట్టుపక్కల మంచి బ్యూరోక్రాట్స్ని పెట్టుకొని గవర్నమెంట్ నడిపిస్తాడా? ఒక 6 months చాలు సార్, లిట్మస్ టెస్ట్, హనీమూన్ ఉంటుంది. అది అయిపోయిందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ దీంతోనే తెలిసిపోతుంది. ఈ ఒక 6 months అది ఏమంటారు సార్, లైక్ ఆ పీరియడ్ అంటారు, లైక్ ప్రొబేషన్. ఒక 6 months పీరియడ్ లో మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. రియల్ పాలిటిక్స్, కన్ఫర్మేషన్, సినిమా పాలిటిక్స్ కి ఎంత వ్యత్యాసం ఉంటుందో విజయ్కి ఆ ప్రొబేషన్ పీరియడ్ ఉండబోతుంది. సో ఆ ప్రొబేషన్ పీరియడ్ వరకు మనం కూడా వేచి చూద్దాం. మనకు కూడా ఆ పరిణామాలు తెలుస్తూ ఉంటాయి. ఇదే స్టూడియోలో కూర్చుంటాం, ఇక్కడ ఇదే కెమెరా ముందు కూర్చొని అక్కడ ఏం జరుగుతుందో అసెస్ చేస్తుందాం. ఈ పరిస్థితిని అంటే మీరు కరెక్ట్ టైంకి వచ్చారు సార్, అక్కడ గవర్నమెంట్ ఫామ్ అయిందని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వచ్చారు. సో మీ టైంకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. స్ట్రేట్ ఇంటూ హిట్ టీవీ, దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.